శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్, విశ్వంబర సినిమా రిలీజ్ అవ్వటానికి నేను కాదు కారణం అంటూ చోటా కే నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వైరల్ అవుతున్నాయి. ఏ ఉద్దేశంతో ఆయన ఆ కామెంట్స్ చేశారు? అంటే కెమెరా మెన్కి పర్టికులర్గా సినిమా అనేది ఒక రకంగా దర్శకుడి భావాలని తెర మీద ప్రదర్శించేది కెమెరా నేత్రంతోనే అనేది ఒక అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు నెమ్మదిగా కెమెరా ప్రాధాన్యత తగ్గిపోతుంది అనేటువంటి ఆవేదన కూడా ఉంది చోటా కే నాయుడికి. అంటే ఆయన వ్యాఖ్యల్లో ప్రధానంగా బయటపడింది, ఆయన వ్యక్తం చేయదలుచుకుంది కూడా అదే, ఆ పెయిన్. ఓకే. అంటే గతంలో ఏ ట్రిక్ వ్యవహారం అయినా సరే, ఎన్టీ రామారావు గారు సీతారామ కళ్యాణం సినిమాలో ఆ 10 తలలు కోసం చేసినటువంటి కసరత్తు, ఆ టైంలో ఆయన అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి రవికాంత్ నగాయిచ్చిని తీసుకొచ్చి ఆయనతో కెమెరా చేయించుకుని కేవలం ఆ షాట్ కోసం అది దృష్టిలో పెట్టుకుని అంత కష్టపడేవాళ్ళు. అలాగే కెమెరా వైపు నుంచి కూడా ఆ కష్టం ఉండేది. చాలా సందర్భాల్లో డైరెక్టర్ గారి మనసులో ఉన్న భావాన్ని తెర మీద పలికించేది మేమే అని అనుకునేవాళ్ళు. అదే జరిగేది కూడా. అంటే లైటింగ్ ఎఫెక్ట్స్ వీటి ద్వారా ఆ ఎఫెక్ట్ తీసుకొచ్చేవాళ్ళు వీళ్ళు కష్టపడి. ఒక సినిమాకి అంటే ప్రొడ్యూసర్ గారి దగ్గర ఒక అద్భుతమైన సీన్ తీయాల్సిన పరిస్థితిలో ప్రొడ్యూసర్ గారి దగ్గర డబ్బులు లేకపోతే వీళ్ళు తమ విద్యతో అది కనిపించకుండా అంత కాస్ట్లీగాను సీన్ తీస్తున్నట్టుగా భ్రమింపజేసినటువంటి కెమెరామెన్ కూడా ఉన్నారు మన దగ్గర. ఉదాహరణకు రాజాధిరాజు అనే సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అంటే నూతన్ ప్రసాద్ సైతాను అతను ఎంట్రీ ఇచ్చేటువంటి సీన్ చాలా కాస్ట్లీగా తీయాలనుకున్నాడు ఆయన, బాపు గారు. కానీ అక్కడ ఆర్థికంగా పరిస్థితి బాగాలేనప్పుడు ఆయన లోక్ సింగ్తో మాట్లాడాడు, ఎలా తీద్దాం ఇది, నేను ఇలా అనుకున్నాను అని. ఆయన దాని గురించి ఇబ్బంది పడద్దు అని చెప్పి ఫ్యాంటసీ లొకేషన్స్ అనేటువంటి ఒక బుక్లో ఉన్నటువంటి ఇమేజెస్ అన్ని స్కాన్ చేసి వాటిలో నుంచి సైతాన్ వస్తున్నట్టుగా జనాల్ని భ్రమింపజేసి తెర మీద బాపు గారు ఏం కోరుకున్నాడో అది కనిపించేలాగా చేయగలిగాడు. ఇలాంటి ట్రిక్ షాట్స్ అనేవాళ్ళు వాటిని. ఆ ట్రిక్ షాట్స్ అద్భుతంగా తీసినటువంటి రవికాంత్ నగాయిచ్ గారు, లోక్ సింగ్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, ఇలాంటి అద్భుతమైన కెమెరామెన్ ఉన్నారు ఇక్కడ. బిఎస్ఆర్ స్వామి గారు. అంటే మోసగాళ్ళకు మోసగాడు సినిమాలో కేఎస్ఆర్ దాస్ గారు ఒక షాట్ అనుకున్నాడు, హీరో కొట్టగానే విలన్కి భూమి గిర్రున తిరిగినట్టు కనిపించాలి, ఇలా నా దృష్టిలో ఒకటి ఉందని దాస్ గారు చెప్పాడు. ఓకే. చెప్పి దాన్ని ఎలా తీయాలి అంటే అది పెద్ద కష్టమేం కాదండి, మీరు రేపు మార్నింగ్ పెట్టుకోండి షాట్ అన్నాడు ఈయన. అని ఒక లారీ టైరు ఒక తాడు తెప్పించండి చాలు అని ఒక చెట్టుకి ఒక లారీ టైర్ వేలాడేసి దానిలో తను కూర్చుని ఆ తాడుని తిప్పేసి వదిలినప్పుడు అది తిరుగుతుంది. ఆ తిరిగినప్పుడు ఈయన కెమెరా ఆన్ చేసి ఆ షాట్ తీసి ఈయన కొట్టినప్పుడు దాన్ని కలిపేసి ఆ ప్రపంచం గిర్రుని తిరిగిన ఎఫెక్ట్ ఇచ్చాను కదా నేను అన్నాడు ఆయన. అంత ఈజీగా చేసేవాళ్ళు, ఖర్చు లేకుండా. ఖర్చు లేకుండా తెలుగు సినిమాకి కెమెరా మెన్ అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. అయితే క్రమంగా ఎప్పుడైతే ఈ విఎఫ్ఎక్స్ అనేటువంటి విజువల్ ఈ ఎఫెక్ట్స్ అనేది వచ్చిందో క్రమంగా వాళ్ళు కెమెరాని తినేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం. పర్టికులర్గా చాలామంది గతంలో కెమెరాతో అనేక మాయలు క్రియేట్ చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ టాలెంట్కి ఇది ఒక భంగకరమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తోంది ఇప్పుడు. ఆ ఆవేదన కనిపించింది చోటా కే నాయుడు మాటల్లో. అయితే వాళ్ళని నేను గౌరవిస్తున్నాను అన్నాడు ఆయన. ఆవేదన ఉన్నప్పటికీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్ ఇది కాబట్టి ఈ ట్రెండ్ ప్రకారమే అంటే ప్రతి షాటు అక్కడ విఎఫ్ఎక్స్కి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు, అతను ఒకసారి చెక్ చేసుకుంటాడు. అంటే ఇది ప్రాపర్గా వాళ్ళకి క్యూ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి వాళ్ళు. గ్రీన్ మ్యాట్ షూట్లు విపరీతంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఓకే చెప్పకుండా మేము ఏ షాటు తీయటం లేదు, వాళ్ళతో వితండవాదంలోకి కూడా వెళ్ళటం లేదు. ఒక్కొక్కసారి వాళ్ళు పెడుతున్నటువంటి
యాంగిల్లో లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి లైటింగ్ వ్యవహారాలు మాకు ఇబ్బంది కలిగించినప్పటికీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని మేము సర్దుకుపోతున్నాం, సర్దుకుపోయి ముడుచుకుపోయి వ్యవహరిస్తున్నాం మేము అని కూడా అన్నాడు ఆయన. ఈ కష్టాలన్నీ ఎక్కడ ఎదుర్కొన్నాడు ఆయన అని చూస్తే విశ్వంబర దగ్గర. ఓకే. అంటే ఆ సినిమాకి సంబంధించి ఈ అనుభవాలు ఏవైనా ఉన్నాయంటే లేదు ఆ ప్రాజెక్ట్ బాగా వచ్చింది, మేము చాలా కష్టపడి చేసాం, దానిలో వాళ్ళు కూడా కష్టపడుతున్నారు అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ బాగా వస్తుంది అని చెప్పడం మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన ఒక వండర్ చూడబోతున్నారు మీరు వెండి తెర మీద అని కూడా చెప్పాడు ఆయన. అయితే లోపల ఎక్కడో పెయిన్ ఉంది ఆయనకి. ఆ పెయిన్ని ఎక్కడో చోట ఎక్స్ప్రెస్ చేయాలని అనుకున్నాడు, అది చెప్పేశాడు కానీ సినిమాని బ్యాడ్ చేయాలని అనుకోవడం లేదు ఆయన. నిజానికి విఎఫ్ఎక్స్లో చాలా టైం తినేస్తుంది ఆ సినిమా. షూటింగ్ కంప్లీట్ అయిపోయి చాలా కాలం అయింది. నిజానికి మొన్న సంక్రాంతి కదా, అంతకు ముందు సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది. ఆ సందర్భంగా అది గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి హోల్డ్ చేశారు ఈ సినిమాని. అంటే కొడుకు కోసం తండ్రి త్యాగం అన్నారు ఆ రోజున. ఆ సినిమా పెద్దగా పెర్ఫామ్ చేయలేదు గేమ్ చేంజర్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా తమ్ముడి కోసం త్యాగం చేస్తున్నారు అని సమ్మర్లో ఈయన సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడి నుంచి విశ్వంభర వాంటెడ్గానే తప్పించారు అన్నారు. ఆ తర్వాత సంక్రాంతికి అన్నారు. సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారు వచ్చారు. ఈ సినిమా టెక్నికల్గా కొంత ఇబ్బంది ఉంది కాబట్టి దానికి ఇవ్వాల్సిన టైం ఇచ్చి తీరాలి అని డైరెక్టర్ వశిష్ఠ అడుగుతున్నాడు కాబట్టి మేము ఆ టైం ఇచ్చేసాము, సమ్మర్కి గ్యారంటీగా వస్తుంది సినిమా అని చెప్పారు. సమ్మర్ వచ్చేసింది, ఆ సినిమా రిలీజ్ అయిపోయింది. మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి అది విజయం సాధించింది, 300 కోట్లు దాటి వసూళ్లు సాధించింది, ఒక కొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ఈ సినిమా గురించి జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ లేదు ఇప్పటిదాకా. సమ్మర్ అని చెప్పారు, లేదు ఆగస్ట్ అంటున్నారు. అక్కడికి వెళ్ళింది, ఇప్పుడు అక్కడ కూడా ఉంటుందా ఉండదా ఇప్పటి వరకు క్లారిటీ లేవు ఎవరికి. అందుకని ఏం జరుగుతోంది విఎఫ్ఎక్స్ లో అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ టైంలో ఈయన మాట్లాడిన మాటలు అంటే వాళ్ళు ఒక రకంగా రూల్ చేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్లని వాళ్లే రూల్ చేస్తున్నారు అన్నటువంటి ఒక ఇబ్బందిని వ్యక్తం చేశాడు ఆయన. దాంతో ఇప్పుడు ఆడియన్స్ కి పర్టికులర్ గా మెగా అభిమానులకి అది పట్టుకొని ఇంకా ఎంతకాలం చెక్కుతారు వీళ్ళు సినిమాని, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఒక కన్ఫ్యూజన్. పైగా ఇంకొక మాట అన్నాడు ఆయన చోట, ఒకవేళ నేను ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఏదన్నా ఇబ్బంది పెడితే వాళ్ళని, అప్పుడు ఈ ప్రాజెక్ట్ 400 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టుకి నేనేదో అడ్డం పడటం అనేది నాకు ఇబ్బందికరమే. అలాగే నా గురించి ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్గా మాట్లాడుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని కూడా నేను వాళ్ళ వ్యవహారంలో వేలు పెట్టే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఏది కావాలంటే అలా, ఎలా కావాలంటే అలా వాళ్ళకి సహకరిస్తూనే షూట్ చేశాను. అంటే డైరెక్టర్లతో కూడా ఘర్షణ పడినటువంటి చరిత్ర ఉంది వీళ్ళకి. అంటే ఈ షాట్ ఇలాగే వస్తుంది అని డైరెక్టర్ గారు చెప్తే, లేదండి ఇలా కాదు, ఇలా తీస్తేనే మీరు అనుకున్న ఎఫెక్ట్ వస్తుంది, మీకు అర్థం కావట్లేదు, మేము తీసి చూపిస్తాం మీరు చూడండి అని ఛాలెంజ్ చేసి తీసినటువంటి కెమెరామెన్ వీళ్ళందరూ. అలాంటి మేము ఈ విఎఫ్ఎక్స్ వాళ్ళకి భయపడాల్సి వస్తుంది ఇప్పుడు అనేది ఆయన గొడవ, ఆయన ఆవేదన. అయితే నేపథ్యం ఈ సినిమా అయింది. దాంతో ఇప్పుడు దీని కండిషన్ ఏంటి అనే దాని మీద ఆందోళన అందరికీ. ఆ సినిమా మీద రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ వాళ్ళు మొదట వదిలినటువంటి గ్లింప్సెస్ అవి కూడా ప్రజల్ని ఆకట్టుకునే పరిస్థితుల్లో లేవు. అప్పటి నుంచి ఇదేదో ఆది పురుష్ లాగా అవుతుందా అనేటువంటి ఒక ఆందోళన ఉంది జనాలకి. ఆ ఆందోళన నుంచి అభిమానుల్ని బయటకు తీసుకొచ్చేటువంటి ఒక ప్రమోషనల్ కంటెంట్ వచ్చే వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. అందుకని ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి, యూనిట్కి, వశిష్ఠకి, పర్టికులర్గా డైరెక్టర్ గారికి. అందుకని ఈ సినిమాకు సంబంధించి ఒక విజువల్ ఏదైనా బయటకు రావాలి, ఒక ప్రమోషనల్ కంటెంట్ బయటకు రావాలి, ఈ లెవెల్లో ఉంటుంది సినిమా అనేటువంటి భరోసా ఇవ్వాలి. ఇదే సందర్భంగా ఆయన అంజీ కూడా ప్రస్తావించాడు. అంజీకి చాలా డెడికేటెడ్గా పనిచేశాం,
అది తెర మీద చూశారు మీరు. అయితే స్క్రిప్టు డిలేకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కలిసి ఆ సినిమాకి రావాల్సినంత వసూళ్లు రాలేదు, కానీ ఉమ్, ఇది అంతకంటే గొప్ప సినిమాగానే ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఓకే. అయితే ఆయన చెప్తున్నారు, కానీ వీళ్ళ అనుమానాలు వీళ్ళకి మొదలైపోయినాయి. అందుకని ఇప్పుడు ఒక ప్రోమోనో లేకపోతే ఏదో ఒకటి, ఒక ప్రమోషనల్ కంటెంట్, అది టీజర్ ఇస్తారా లేకపోతే ట్రైలర్ ఇస్తారా అనేది వశిష్ఠ గారి ఇష్టం. ఈ చర్చ జరుగుతున్నటువంటి టైంలోనే ఈ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఒక ప్రమోషనల్ కంటెంట్తో వాళ్ళు వస్తే వీళ్ళ అనుమానాలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఇక దాని మీద ఎవరు డిస్కస్ చేయరు. కాబట్టి వాళ్ళు ఆగస్టులో హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు సినిమాని. సో ఆ కేర్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఒక రకంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని అలర్ట్ చేశాడు చోటా కే నాయుడు అని అనుకుంటున్నాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.